వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్. ఏదైనా తప్పు చేసి పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సిబ్బంది ఈ పరిధిలోకి రాదు, మీ ఏరియా పిఎస్ కి వెళ్ళండి, అక్కడ రాదు మరో దగ్గరికి వెళ్ళండి, ఇలా సాకులు చెప్పి తప్పించుకుంటున్నారా? లేక పెద్ద సార్ లేడు కొద్దిగా ఆగండి, లేదు సార్ లేడు రేపు రాండి ఎల్లుండి రాని ఇలా వంకలు చెప్తున్నారా? అయితే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ చేయాలనుకున్న వారికి ఫ్రెండ్లీ పోలీస్ అనేది కొత్త చట్టం తీసుకొచ్చింది. ప్రజల వద్దకే పాలన అన్నట్టుగా మీ గడప ముందుకే రక్షక భటులు. నిజంగానే తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీస్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడున్న కొత్త చట్టం కూడా అలాగే పనిచేస్తుంది. మీ గడప వద్దకే రక్షక భటులు. ఏం జరిగినా మీ ఇంటి దగ్గరకు వచ్చేసి కంప్లైంట్ తీసుకుంటారు. 24 గంటలు తిరక్క ముందుకే ఆ కేసు వివరాలు మీ ముందు ఉంచబడుతున్నవి. ఇది ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. దాదాపుగా 24 మంది కలుపుకొని ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఉజ్వల్ పోలీస్ దాని పేరు. సో ఇప్పుడున్న జరుగుతున్న మార్పుల్లో ఏదైనా తప్పు చేసి పోలీస్ స్టేషన్ కు వెళ్ళాలంటే భయపడాల్సిన అవసరం లేకుండా ఈ కొత్త విధానాన్ని పోలీసు వారు పోలీస్ స్టేషన్ల ముందు ప్రజలకు కొంచెం చేరువయ్యేలా ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఇది ప్రతి ఒక్కరికి అవసరమయ్యే విధానంగా ఉంటుంది. ఏదైనా తప్పు జరిగినా, ఏదైనా కేసు అయినా, ఏదైనా మర్డర్ అయినా, ఇంకేదైనా క్రైమ్ అయినా, ఇంకేదైనా సైబర్ క్రైమ్, ఆన్లైన్ మీ డబ్బులు పోయినా సరే 24 గంటల తిరగక ముందుకి ఇక్కడ మీకు హెల్ప్ లైన్ ద్వారా అన్ని సేవలు ప్రజలకు పోలీసు వారు అందజేయబడుతున్నది. సో ఈ విధానాన్ని దాదాపుగా కొన్ని రోజుల క్రితమే ఇది ఓపెన్ చేశారు. సో ప్రజల వద్దకే పాలన అన్నట్టుగా ప్రజల ముందుకే రక్షక భటులు, ప్రజల ముందుకే మీ గడప దగ్గరికి పోలీసు వారు వచ్చి కంప్లైంట్ ని నమోదు, అక్కడ జరిగిన విషయాలన్నీ వాళ్ళు సేకరించి దాన్ని ఫర్దర్ గా చేయవలసిన విషయాలన్నీ వాళ్ళు చూసుకునే విధానాన్ని తీసుకువచ్చారు. ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫ్రెండ్లీ పోలీస్ అని కూర్చోబెట్టి ఛాయ్ ఇచ్చి ఎట్లా మాట్లాడతారో ఇది కూడా ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. హెల్ప్ లైన్ శ్రీమిత్ర విధానాన్ని తీసుకొచ్చారు. భవిష్యత్తులో విధి విధానాలు ఎలా ఉండబోతుందో త్వరలోనే ప్రకటిస్తారు. ఇదండి, చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్.